ఫస్ట్ పాయింట్ ఇమాన్యుల్ గురించి. సెకండ్ పాయింట్ సుమన్ శెట్టి. ఫస్ట్ పాయింట్ ఇమాన్యుల్ దగ్గరికి వస్తే, లాస్ట్ టైం మనం చూసినప్పుడు శ్రీజ ఒక మాట చెప్పింది, నేను కంటెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మనిషి దగ్గర ఉండడు అని. ఈ పాయింట్ నేను ఏకీభవించి ఒక విషయం చెప్తున్నా. సుమన్ శెట్టిని మెయిన్ బేస్ చేసుకొని ఇమాన్యుల్ పాయింట్స్ పెట్టి కామెడీ చేశాడు. ప్రభంజనం అన్నాడు. ఎప్పుడైతే నాగార్జున గారు కూడా ప్రభంజనం అని మొదలు పెట్టారో సుమన్ శెట్టికి దూరం ఉంటుంది ఇమాన్యుల్. షో చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇమాన్యుల్ ఫేక్గా ఉన్నాడు అని చెప్పి క్లియర్గా చెప్తాను. తనుజ అసలు ఇమాన్యుల్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు, నేను సపోర్ట్ చేశా అని చెప్పాడు. ఇమాన్యుల్ ఫేక్గా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే, సుమన్ శెట్టి ఈ రోజు ప్రోమో చూసుకున్నా, ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో చూసుకున్నా, క్లియర్ కట్గా సుమన్ శెట్టి భరణి ఏం చేసినా ఓకే. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, నిన్న భరణి వచ్చిన తర్వాత చుట్టూ చేరిన ఒక గ్రూప్, తనుజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య, ఈ గ్రూప్ ఇప్పుడు, అండ్ రాము అసలు ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. ఈ గ్రూప్ ఇప్పుడు ఏర్పడి దివ్యాన్ని సైడ్ చేస్తున్నారు, దివ్యాన్ని పక్కన పెడుతున్నారు. మీరు గమనిస్తే క్లియర్గా భరణి కనీసం దివ్యతో ఎంటర్ అయిన తర్వాత మాట్లాడలేదు, పాయింట్ పెట్టాడు, వెళ్ళిపోయాడు. భరణి ఖచ్చితంగా దివ్యకి నైఫ్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసింది తను. ఇక్కడ చాలా ఫేక్ గేమ్ నడుస్తుంది. అండ్ భరణిని ఉంచాలని చెప్పి సుమన్ శెట్టి ట్రై చేస్తాడు, సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తాడు, సుమన్ శెట్టికి భరణి ఉండాలి. కానీ ఇక్కడ కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేయకూడదు, పవన్ రీతుకు సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక ఏదైనా జోనర్ నడుతున్నారు అంటారు. సుమన్ శెట్టి బట్టికి భరణికి క్లీన్ షీట్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు, రాము క్లియర్ క్లీన్ షీట్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు. రియల్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ నుంచి ప్రతిదీ మీరు గమనిస్తూ ఉండండి. సుమన్ శెట్టి రియల్ క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది. క్లియర్గా చెప్పాలంటే ఇమాన్యుల్, సుమన్ శెట్టి ఫేక్ ఆడుతున్నారు. వాళ్ళ అవసరాలు తగ్గట్టుగానే వాళ్ళు ఆడుతున్నారు, కానీ వాళ్ళు జెన్యున్గా లేదు. మీరు తీసుకున్న ప్రతి పాయింట్ చూడండి. సుమన్ శెట్టి ఎవరి మీద పాయింట్ పెట్టారు, ఒక్క సంజన గారి మీద పెడతాడు, లేదా పవన్ దగ్గరికి పోతాడు, కళ్యాణ్ దగ్గరికి పోతాడు. మిగతా ఎవరు హౌస్ మేట్ దగ్గరికి సుమన్ శెట్టి పోడు. సేఫ్ గేమ్. ఇమాన్యుల్ ఇప్పుడు తనుజాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నాడు, కళ్యాణ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళు వెనకాల చేస్తున్నాడు, కానీ వాళ్ళు డైరెక్ట్ ముందు వాళ్ళకి చెప్పట్ల. వాళ్ళు కూడా చెప్తున్నాడు, అక్కడికి కూడా చేస్తున్నాడు. ఇది క్లియర్గా మీరు గమనించండి. ఈ రోజు నుంచి ప్రతి షాట్, ప్రతిదీ ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ వీకెండ్కి వచ్చేసరికి టోటల్ కంటెంట్ అనేది నేను వీకెండ్ ఎపిసోడ్ వచ్చేలోపే నేనైతే ఏదైతే అనాలిసిస్ చేశానో దాని గురించి నేను అప్డేట్ సాటర్డే మార్నింగ్కి, సాటర్డే ఆఫ్టర్నూన్కి నేను అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. లైక్